హలో హాయ్ ఫ్రెండ్స్. సో ఎస్టర్డే చేసిన క్యారెట్ హల్వా నైట్ టేస్ట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు అది చేస్తున్నాను. సో క్యారెట్ హల్వా నేను లైట్గా తీసుకున్నాను. 2 టైమ్స్ అట్లా చేసుకున్నాం కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. జస్ట్ అని కానీ అసలు దాన్ని చేసుకున్నాక తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి క్యారెట్ హల్వా. అప్పుడప్పుడు చేసుకొని తింటే మనకు కూడా బాగుంటుంది. సో ఇంకో టాపిక్ మాట్లాడటానికి నేను ఈరోజు వచ్చాను. సో నా వీడియోలు చూసేవారు చూసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, మీకు తెలుసు ఆల్రెడీ యూట్యూబ్ గురించి. లైక్ చేస్తే అండ్ సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ కొడితే మీకు నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, కానీ చెప్తున్నాను రిక్వెస్ట్గా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. నేను చేసేది ఎక్కడ దాకా వెళ్తుంది, ఎవరు చూస్తున్నారన్న థాట్ కూడా నాకు కూడా వస్తుంది కదండి. చేయండి. ఇంకోటి నేను ఒకటి డిసైడ్ అయ్యాను. సో నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయినాక, మానిటేషన్ వరకు వెళ్ళాక, ఫస్ట్ మనీ వచ్చాక నేనేం చేయాలనుకుంటున్నానంటే, సో 60% నేను తీసుకుంటా, 30% నేను హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. సో నేను చూస్తుంటాను కదండి, ఆపదలో ఉన్నవారికి ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివి హెల్ప్ చేయండి, ఫోన్పే ద్వారా 1 రూపీ అయినా మీరు ఇలా హెల్ప్ చేయండి అన్న వీడియోలు చూసినప్పుడు నాకు మనసు బాధ అనిపించేది. 1 రూపాయి సెండ్ చేసినప్పుడు అవి ఒకరికి రూపాయి ఇట్లా అన్నీ మనీ సేవ్ అయినాక బాగలేని వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు, ఎంత ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేను ఆ విధంగానే నా యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ 30% నేను అలాంటి వాళ్ళకి చేయాలని డిసైడ్ అయ్యాను. నా ఆలోచన కరెక్ట్ అయితే, మీ దృష్టికి మంచిదనిపిస్తే నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. ఇది మాట్లాడాలని ఈరోజు డిసైడ్ అయ్యాను. సో ఇంతకన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. బాయ్.